అదృశ్య ప్రేమ పార్ట్ 1 ముంబైలోని ఓ సందడిగల కాఫీ షాపులో రచయిత ఆర్య తన ల్యాప్టాప్లో ఏదో చూస్తూ కథ రాసుకుంటున్నాడు. తన కొత్త నవలకు చివరి మెరుగులు దిద్దుతూ అక్షరాల లోకంలో పూర్తిగా లీనమైపోయాడు. కాఫీ కప్పులోని ఆవిరి అతని ముఖాన్ని తాకుతుంటే ఆ ప్రశాంత క్షణాలను ఎంతో ఆస్వాదిస్తున్నాడు. కాని ఆ ప్రశాంతతను చీల్చుతూ అతని ఏకాగ్రతను చెదరగొడుతూ అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి ప్రియా పుస్తకం చదువుతోంది. ఆమె ముఖంపై పడుతున్న కాంతి, మెడలోని సన్నటి గొలుసు, ఆమె కళ్లల్లోని లోతైన భావం అన్నీ ఆర్య దృష్టిని లాగేసుకున్నాయి. ప్రియను చూడగానే ఆర్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతని చేతిలోని పెన్ కదిలించడం ఆగిపోయింది. ఆమె పక్కన ఖాళీ కుర్చీని చూసి గుండె ధైర్యం తెచ్చుకుని ఆ కుర్చీలో కూర్చున్నాడు. మాట్లాడటానికి ప్రయత్నించాడు. ప్రియను చూసిన మొదటి క్షణంలోనే ఆర్య మనసులో ప్రేమ బీజాలు పడ్డాయి. ఆమె సౌందర్యం, పుస్తకాల పట్ల ఆమెకున్న ప్రేమ అతనిని ఎంతగానో ఆకర్షించాయి. ఈ విషయాన్ని ఆమెకు ఎలా చెప్పాలో తెలియక ముందు స్నేహం వైపు అడుగులేశాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అరచేతులు చెమట పట్టాయి. హాయ్, నా పేరు ఆర్య, నేను రచయితని. మీరేం చేస్తుంటారు అని కాస్త వణుకుతున్న గొంతుతో అడిగాడు. అతనిలోని మొహమాటాన్ని, భయాన్ని గమనించిన ప్రియ అతని వంకచూసి ఓ మధురమైన నవ్వు నవ్వింది. ఆమె నవ్వు ఆ కాఫీ షాపు వాతావరణాన్ని మరింత అందంగా మార్చేసింది. ప్రియ తలెత్తి నవ్వి, హాయ్ ఆర్య, నా పేరు ప్రియ. పుస్తకాలు చదువుతాను, రాస్తాను కూడా అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. ఆమె మాటలు ఆర్యకు గొప్ప ఓదార్పునిచ్చాయి. ఇద్దరి మధ్య ఒక చిన్నపాటి స్నేహబంధం అప్పుడే మొదలైంది. ఆ తర్వాత ఇద్దరూ తమ అభిరుచులు, కలలు, భవిష్యత్ ప్రణాళికల గురించి గంటల తరబడి మాట్లాడుకున్నారు. ఆర్య తన కథల గురించి, తన రచనా ప్రయాణం గురించి ఎంతో ఉత్సాహంగా చెప్పాడు. ప్రియ తన కవిత్వం గురించి, తన ఆశయాల గురించి వివరించింది. సాధారణంగా ఎవరితోనూ అంత త్వరగా కలవని ఆర్య ప్రియతో మాత్రం ఎంతో సులువుగా కలిసిపోయాడు. తన గురించి పెద్దగా చెప్పకపోయినా ప్రియ తన అమాయకత్వం, తెలివితేటలు, స్నేహపూర్వక స్వభావంతో, తన మాటలతో ఆర్యను ఎంతగానో ఆకర్షించింది. గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. బయట చీకటి పడుతున్నా వాళ్ళిద్దరికీ సమయం తెలియలేదు. కాఫీ షాపు మూసే సమయం అయ్యేసరికి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరి ఫోన్ నంబర్లు ఒకరు తీసుకున్నారు. ఆర్య మనసులో ప్రియ పట్ల ఒక బలమైన రొమాంటిక్ ఫీలింగ్ అప్పుడే మొలకెత్తింది. ప్రియకు కూడా ఆర్య అంటే ఏదో తెలియని ఇష్టం కలిగేలా ఆర్య ప్రవర్తించాడు. మొదటి భేటీలోనే ఇద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరయ్యారు. ఎంత దగ్గర అంటే ఫోన్ నంబర్లతో పాటు తమ ఇంటి చిరునామాలు కూడా పంచుకునేంత. ఆర్యకు జీవితంలో ఏదో కొత్త అధ్యాయం మొదలైనట్టు అనిపించింది. ఆర్య తన కొత్త బుక్ డెడ్లైన్ పూర్తి చేయడంలో మునిగిపోయాడు. 2 రోజుల తర్వాత ఆర్య రాస్తున్న బుక్ పూర్తయింది. తన బుక్ మొదటి కాపీని ప్రియకు ఇవ్వాలని ఆర్య నిర్ణయించుకున్నాడు. ప్రియ ఇంటికి వెళ్లి బయటనుండి ప్రియకు ఫోన్ చేశాడు ఆర్య. ప్రియ కాలెత్తగానే, చెప్పు ఆర్య, ఏంటి కాల్ చేశావ్ అని అడిగింది. ఆమె వాయిస్లో కొంచెం కంగారు కనిపించినా ఆర్య అది గమనించలేదు. తన ఉత్సాహంలో మునిగిపోయాడు. దానికి ఆర్య, ప్రియా, నేను చెప్పాను కదా బుక్ రాస్తున్నానని, అది ఈరోజు ఉదయం పూర్తయింది. దాని మొదటి కాపీ నీకే ఇవ్వాలని నాకు అనిపించింది. నా మొదటి కాపీ నీకు ఇస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. దానిని నువ్వు మొదట చదివితే నేను రాసిన దానికి ఒక అర్థం వస్తుంది అని అన్నాడు. ఆర్య మాటలు విన్న ప్రియ కంగారు పడుతూ, ఇప్పుడు కాదు ఆర్య, నేను ఇంట్లో లేను, పనిమీద బయటకు వచ్చాను. సాయంత్రం తీసుకుంటాలే ఆర్య అని అంది. ఆమె వాయిస్లో ఏదో దాస్తున్నట్టు ఆర్యకు అనిపించింది. ఒక చిన్నపాటి అనుమానం అతని మనసులో మెరిసింది. కాని ప్రియకు తన పుస్తకాన్ని ఇవ్వాలనే ఆతృతతో అనుమానాన్ని పక్కన పెట్టాడు. నేను ఇంటి బయట ఉన్నాను. కనీసం మీ కుటుంబ సభ్యులకైనా ఈ బుక్కిచ్చి వెళ్ళిపోతాను. ఇంటి వరండాలో ఎవరో కూర్చున్నట్లు కనిపిస్తున్నారు అని అన్నాడు. ఆర్య పట్టుదల గమనించిన ప్రియ ఇక తప్పదని, సరే అయితే లోపల మా నాన్న రాజేష్ అని ఉంటారు. తనకి నీ బుక్ ఇచ్చి వెళ్ళు
సాయంత్రం వచ్చాక నేను చదువుతాను అని చెప్పి కాల్ కట్ చేసింది. ప్రియ మాటల్లో ఏదో కంగారు, వేగం స్పష్టంగా కనిపించాయి. ఆమె ఎందుకు అంత కంగారు పడుతోందో ఆర్యకు అస్సలు అర్థం కాలేదు. ఆర్య నెమ్మదిగా గేటు ఓపెన్ చేసి లోపలికి వెళ్లాడు. ఇంటి వరండాలో ఒక గంభీరమైన వ్యక్తిత్వంతో, బలమైన కండరాలతో, సుదీర్ఘమైన అనుభవం కళ్లల్లో ప్రతిబింబిస్తున్న ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని పేరు రాజేష్. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. అతని చేతిలో ఉన్న పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు. అతని ముఖంలో ఏదో లోతైన ఆలోచన, అలసట కనిపించాయి. ఆర్య లోపలికి రాగానే రాజేష్ తలెత్తి తన గంభీరమైన గొంతుతో, ఎవరు నువ్వు? ఇంటి లోపలికి వచ్చావేంటి? అని గట్టిగా అడిగాడు. అతని వాయిస్లోనే ఒక అధికారం, తీవ్రత కనిపించాయి. ఆర్యకు ఒక్కసారిగా భయమేసింది. అతని గుండె ఒక క్షణం ఆగా మళ్లీ కొట్టుకుంది. ఎందుకు ఇతను ఇంత గట్టిగా అరుస్తున్నాడు అని మనసులో అనుకుని ఇంటి ప్రహరీ గోడ పక్కన ఉన్న నేమ్ బోర్డు వైపు చూస్తాడు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రాజేష్ కుమార్ అని రాసి ఉంటుంది. ఓ, అందుకేనా అంత గంభీరమైన వాయిసుంది అని మనసులో అనుకుని, హాయ్ అంకుల్, నా పేరు ఆర్య, నేను ప్రియ స్నేహితుడిని అని పరిచయం చేసుకున్నాడు. రాజేష్ ముఖంలో ఒక చిన్న నవ్వు మెరిసింది. కాని అతని కళ్లల్లో ఏదో అంతుచిక్కని ఆలోచన మెరిసింది. ఓహో, నువ్వేనా ఆర్య అంటే? ప్రియ నిన్న రాత్రి నీ గురించి మాట్లాడింది. రచయిత అంట కదా నువ్వు అని అంటాడు రాజేష్. రాబాబూ, కూర్చో అని కుర్చీ వైపు చూపిస్తాడు. ఆర్య వెళ్లి రాజేష్కు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటాడు. రాజేష్ మళ్లీ తన గంభీరమైన వాయిస్తో, చెప్పు బాబూ, ఏంటి విషయం? ఇలా వచ్చావేంటి? ప్రియ ఇంట్లో లేదు అని అంటాడు. తెలుసు అంకుల్, ప్రియాతో ఫోన్లో మాట్లాడాను. ఈ బుక్ మీకు ఇచ్చి వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చాను అని ఆర్య తన చేతిలోని కొత్తగా ప్రింట్ అయిన బుక్ను రాజేష్కి ఇస్తాడు. రాజేష్ కళ్లల్లో ఏదో మెరుపు మెరిసింది. ఓ, నీ బుక్ అప్పుడే పూర్తయిపోయిందా? ఏది ఇటు ఇవ్వు, నేను కూడా చదువుతాను అని రాజేష్ ఆర్య దగ్గరనుంచి బుక్ తీసుకుంటాడు. రాజేష్ ముఖంలో ఒక అంతుచిక్కని భావముంది. ఆర్య తన పుస్తకాన్ని రాజేష్ చేతికి అందించగానే రాజేష్ పుస్తకం కవర్ పేజీని చూసి, బుక్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుందనుకుంటా ఆర్య అంటాడు. అవును అంకుల్, బుక్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కథ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చదవాలి అని అంటాడు ఆర్య. చాలా ఆసక్తికరంగా బుక్ ఓపెన్ చేయబోతుంటే రాజేష్కు ఒక ఫోన్ మెసేజ్ వస్తుంది. పుస్తకం పక్కన పెట్టి ఫోన్ తీసుకుని వచ్చిన మెసేజ్ చూడగానే రాజేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అతని ముఖం భయానికి గురైనట్లుగా, కళ్లల్లో భయం, ఆందోళన స్పష్టంగా కనిపించాయి. అతని చేతిలోని ఫోన్ వదిలేసి గట్టిగా, అమ్మా, ప్రియా అని అరుస్తూ రెండు చేతులతో తలను పట్టుకుంటాడు. అతని గొంతులో బాధ, వేదన స్పష్టంగా వినిపించాయి. ఆర్యకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రాజేష్ కంగారు, భయం చూసి ఆర్య కూడా ఆందోళన చెందడం మొదలుపెట్టాడు. రాజేష్ భుజం తట్టి, అంకుల్, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నారు? ప్రియకు ఏమైనా అయిందా అని ఆర్య కంగారుపడుతూ అడిగాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ప్రియకు ఏమైందో అనే భయం అతని మనసును కమ్మేసింది. రాజేష్ మెల్లగా తలెత్తి, అతని కళ్లల్లో భయం, నిస్సహాయత స్పష్టంగా కనిపించాయి. ఆర్య, అది మామూలు మెసేజ్ కాదు. ప్రియ ప్రమాదంలో ఉంది అని ఆర్యకు చెప్పగానే ఆర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? ఇప్పుడేగా ప్రియ నాతో ఫోన్లో మాట్లాడింది అంటాడు. అసలు ప్రియకు ఏమైంది? రాజేష్కు వచ్చిన మెసేజ్లో ఏముంది? నెక్స్ట్ ఆర్య, రాజేష్ కలిసి ఏం చేయబోతున్నారు? ప్రియ నిజంగానే ప్రమాదంలో ఉందా? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఎపిసోడ్లతో మళ్ళీ కలుసుకుందాం.